గంజాయిని తరలిస్తున్న పోలీసుల్ని స్థానికులు పట్టుకున్నారు. వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నా బట్ దిస్ ఈజ్ రియల్ న్యూస్. సహజంగా పోలీసులు గంజాయిని తరలిస్తున్న వాళ్ళని పట్టుకున్నారు అని మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం గంజాయిని తరలిస్తున్న పోలీసుల్ని స్థానికులు పట్టుకున్నారు. అద్దంకిలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. శంకవరపాడు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆటోని ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దెబ్బతింది, అనేక మందికి గాయాలు కూడా అయ్యాయి. ఫుల్గా తాగి యాక్సిడెంట్ చేసింది ఆ కారు అని చెప్తున్నారు. అంటే ఆ కారులోని వ్యక్తులు ఫుల్గా తాగేస్తున్నారు, డైరెక్ట్గా వచ్చి ఆటోని గుద్దారు అని చెప్తున్నారు. అయితే ఆ కారులో ఉంది పోలీసులు అంటూ స్థానికులు ఇప్పుడు చెప్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి ఆ సమయంలో ఏ కారుతో అయితే వాళ్ళు గుద్దారో ఆ కారులో భారీగా గంజాయి ఉందట. డిక్కీలో ఉన్న గంజాయిని బయటికి తీసి ఇప్పుడు స్థానికులు హంగామా చేస్తున్నారు. పోలీసులను కాపాడడానికి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులే గంజాయిని రవాణా చేస్తున్నారంటూ మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. సో ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఒకసారి ఆ విజువల్స్ మొత్తం ఫోటోలు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి సార్. మీరు అలా అడగలా సార్, మీరు అనే మాటలు కాదు. మరి చెల్లు తీసుకునేది, మరి పిల్లల్ని కుర్రాళ్ళు తీసుకున్నారండి. చెల్లు కూడా మీరేంది వీడియో తీయకూడదని ఇప్పుడు మా సాక్షి తీసుకోవట్లేదు కండి. మమ్మల్ని సాక్ష్యం మమ్మల్ని కేసు పెట్టిన కేసు పెట్టాలి. సో వీ కెన్ అండర్స్టాండ్ ఏం జరుగుతుందనేది. అక్కడ స్థానికులు ఆ కారును ఆపి ఆ కారులో ఉన్న గంజాయిని బయటికి తీశారు. అదిగో ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటి గంజాయి మీకు కనిపిస్తుంది. కింద ఉన్నటువంటి రైట్ సైడ్ డౌన్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మరోవైపు ఆ కారుని స్థానికులు చుట్టుముట్టారు. అప్పుడు పోలీసులు వచ్చారు. అక్కడ స్థానిక పోలీసులు వచ్చి వారిని అందరినీ అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులతో ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు షూట్ ఎ వీడియో. దాన్ని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులతో వారు వాగ్వాదానికి దిగుతున్నారు. మీరు ఎందుకు చెప్తున్నారు, వీడియో ఎందుకు తీయకూడదు, రేపు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలని గ్యారంటీ ఏముందని చెప్పి పోలీసుల్ని క్వశ్చన్ చేస్తున్న సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ స్ట్రేంజ్ కేసు ఖచ్చితంగా. అయితే అసలు ఈ గంజాయి గొడవ ఏంటి? పోలీసులు అక్కడ యూనిఫామ్లో లేరు, సివిల్ డ్రెస్లో ఉన్నారని చెప్తున్నారు. ఆ లోపల ఉన్న వాళ్ళు పోలీసులే అని చెప్తున్నారు స్థానికులు. అండ్ పోలీసులు వచ్చి ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్నారని. సో అందుకని మేము వీడియో తీస్తున్నాం, మా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది, వీ హ్యావ్ ఫోటోస్ అండ్ వీడియోస్. మీరు ఎలా చెప్తారు వీడియోలు తీయొద్దు అని చెప్పేసి స్థానికులు పోలీసులతో వాగ్వాదం చేయడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ, అదిగో అక్కడ ఆ వీడియోలో చూడండి మీరు, ఓ పక్క చేతిలో గంజాయి కనిపిస్తుంది, కింద కారులో ఉన్నటువంటి దాన్ని బయటకు తీయడానికి ట్రై చేస్తుంటే స్థానికులు పోలీసులు అది లోపలికి నెట్టివేసే ప్రయత్నం, ఆ సంచుల్ని లోపలికి నెట్టివేసే ప్రయత్నం చేయడం అక్కడ మనకు కనిపిస్తుంది. సో పోలీసులు స్థానికుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, మీరు వీడియోలు తీయొద్దని చెప్పడం, ఇలాంటివి చెప్తే కూడా అదిగో చూడండి, సీ దట్ వీడియో. స్థానికులు దాన్ని బయటికి తీసి చూపిస్తుంటే పోలీసులు నెట్టేస్తున్నారు, తీయొద్దని చెప్పి లోపలికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వై ఆర్ దే డూయింగ్ దట్? అదిగో పోలీస్ యూనిఫామ్ కూడా కనిపిస్తుంది. వీ కెన్ సీ దేర్ ఈజ్ దట్ పోలీస్ యూనిఫామ్? యా, అదిగో పోలీస్ బెల్ట్ అండ్ యూనిఫామ్ మనకు కనిపిస్తున్నాయి. సో హీఈస్ ట్రయింగ్ టు హైడ్ దట్. మేబీ పోలీస్ అధికారులు దాన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో గంజాయి సంచి కనిపిస్తుంది, పోలీస్ యూనిఫామ్, సీ దేర్. ఆ విజువల్ మీరు చూడండి, మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది విషయం, పోలీసులు దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి స్థానికులు చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజం కనిపిస్తుంది. అండ్ పోలీస్ ఆర్ ట్రయింగ్ టు ఆర్గ్యూ విత్ దెమ్.
కానీ స్థానికులు మాత్రం మాట వినడం లేదు, చాలా ఖరాఖండిగా ఉన్నారు ఈ విషయంలో. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అని చెప్పేసి, పోలీస్ వీడియో తీయొద్దంటే మీరు ఎలా ఆపుతారు, తీయొద్దని చెప్పేసి అంటూ వాళ్ళతోనే ఆర్గ్యూ చేయడం మనకు కనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్లో స్థానికుల యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే తర్వాత పోలీసులు ఒకళ్ళు వేధిస్తారేమో, పోలీసులు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అన్న భయం లేకుండా స్థానికులు పోలీసులే తప్పు చేస్తుంటే బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఆర్గ్యూ విత్ పోలీస్. ఆ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి ఈ సందర్భంగా. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఖచ్చితంగా వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. మన సమాజంలో అంత గొప్ప స్థాయిలో ఉండి పోలీసులు చాలా గౌరవమైన స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళే ఇలా గంజాయిని రవాణా చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం. అండ్ వీ కెన్ సీ క్లియర్లీ అక్కడ యూనిఫామ్ కనిపిస్తుంది, గంజాయి కనిపిస్తుంది. డైరెక్ట్గా వచ్చి ఆ ఆటోను గుద్దారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా, అప్పటికే గంజాయి సేవించి ఉన్నారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అండ్ దీని మీద ఇప్పటికే పొలిటికల్గా కూడా కొంత హీట్ స్టార్ట్ అయింది. వైసీపీ నాయకులు కూడా ఈ అంశం మీద విమర్శలు చేస్తున్నారు. అండ్ వైసీపీ ఇన్ఛార్జ్ ఇప్పటికే డాక్టర్ అశోక్ కుమార్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యి పోలీసులు ఈ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ, పోలీసులే గంజాయిని రవాణా చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఖచ్చితంగా. సో మరొకసారి నేను ఆ విజువల్ చూపిస్తాను. అండ్ మీకు ఆ పైన కనిపిస్తుంది చూడండి, కారు కనిపిస్తుంది. కారు వెనక నుంచి వచ్చి ఆటోను గుద్దడం కనిపిస్తుంది. అందులో ఉన్న ఆటోలో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయంటూ కూడా తెలుస్తుంది. అండ్ ఆ కారు మొత్తం అక్కడ గంజాయి చిందరవందరగా పడడం మనకు కనిపిస్తుంది. యూనిఫామ్ బయటికి లాగడానికి ట్రై చేస్తున్నారు. ఆ యూనిఫామ్ని లోపలికి నెట్టివేసే ప్రయత్నం పోలీసుల నుంచి కనిపిస్తుంది. మేబీ పరువు పోతుంది అన్నటువంటి ఆలోచన, లేకపోతే ఏం జరుగుతుంది? యూ కెన్ సీ దేర్ పూర్తిగా అక్కడ ఆటో పూర్తిగా పక్కకు పడిపోయింది. ఆటో అంతా డ్యామేజ్ అయిపోయింది. మరోవైపు కార్ ఫ్రంట్ పార్ట్ డ్యామేజ్ అయింది. ఆ కారులో ఉంది పోలీసులే అని, పోలీస్ యూనిఫామ్ కూడా లోపల ఉంది అని చెప్పి ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. అండ్ పోలీసులతో కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి నేను మీకు ఆ వీడియో మరింత క్లియర్గా ప్లే చేసి చూపిస్తాను. సిచ్యువేషన్ మీకు ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. మరి ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మండలం శంకవారపాడు అనే ఒక ఊరి దగ్గర పోలీసులే మద్యం మత్తులో ఒక ప్రైవేట్ కారు నడుపుతూ ఒక ఆటోని గుద్దిన సంఘటనలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడటం జరిగింది. అంటే పొరపాటున యాక్సిడెంట్ జరిగిందిలేండి అనుకోవటానికి కాదు. ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరే కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే వెహికల్లో పోలీసు వాళ్ళు ఆ ఆటోని గుద్దారో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడటమే కాదు, ఆ ఊరి ప్రజలందరూ అక్కడ ఆ కారుని ఆపి ఓపెన్ చేయగా దానిలో మద్యం బాటిల్స్తో పాటు షాకింగ్ గా గంజాయి ఉండటం అనేది బయటపడింది. అక్కడికి ఈ గంజాయి ఏదైతే బయటపడిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి అద్దంకి సిఐ గారు వచ్చి, ఎవరైనా సరే వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీశాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నాడు. అద్దంకి సో వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడారు డాక్టర్ అశోక్ కుమార్ చింతపూడి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చూడండి, పోలీసులే ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి అడగడం, హోమ్ మినిస్టర్ని క్వశ్చన్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. లెట్స్ నో మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ హిమ్. శ్రీనివాస్, పోలీసులే గంజాయిని తరలిస్తున్నారు అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అండ్ అక్కడ పోలీసు యూనిఫామ్ కనిపిస్తుంది, గంజాయి కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అందులో ఉన్న యూనిఫామ్స్, ఆ గంజాయి ఇవన్నీ ఎలా బయటపడ్డాయి? డీటెయిల్స్ ఏంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి?
రోజు జరిగిన సంఘటన మటుకి చాలా పెద్ద ఎత్తున దుమారం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎటువంటి ప్రమాదం జరిగినా అనేక ప్రమాదాల్లో పోలీసులు ఇన్వాల్వ్ అయిన నేపథ్యం అయితే ఇది దానికి భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే అద్దంకి పరిధిలోని శంకవరపాడు వద్ద, అంటే అద్దంకి మండలం కింద వస్తుంది, శంకవరపాడు దగ్గర జరిగినటువంటి ఈరోజు సాయంత్రం జరిగినటువంటి ప్రమాదంలో ఆ పోలీసులు మద్యం మత్తులో ఉన్నారు. ఆ పోలీసులు నడుపుతున్నటువంటి వాహనం ఏదైతే AP 27 CB 4789 అనే ఒక షిఫ్ట్ కారు ఏదైతే ఉందో ఆ కారులో గంజాయి రవాణా కూడా జరుగుతుంది. డ్రైవింగ్ సీట్ కి దగ్గరగా మద్యము అదేవిధంగా వాళ్ళు మందు తాగినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తుంది. కాకపోతే ఈ రోజు జరిగిన సంఘటన నేపథ్యం ఏంటంటే శంకవరపాడు దగ్గర బల్లికురవ నుంచి ఈ పోలీసు వాహనం వెళ్తుంది. అదేవిధంగా అద్దంకి నుంచి ఆటో వస్తున్న క్రమంలో ఎదురుగా ఆటోలు ఢీకొంటే ఆటో తీవ్ర స్థాయిలో డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ఘటనలో కూడా 5గురికి గాయాలైతే వాళ్ళు 108 ద్వారా అద్దంకి హాస్పిటల్కి తరలిస్తూ వాళ్ళకి చికిత్స కూడా ఇస్తున్నారు. కాబట్టి సంఘటన స్థలానికి వచ్చినటువంటి పక్కన ఉన్నటువంటి శంకవరపాడు గ్రామ ప్రజలు వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసి వాళ్ళు అమ్మటే వాళ్ళు చూసి కారులో ఉన్న వాళ్ళు కూడా అబ్స్కాండ్ అయిపోయారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ విజువల్స్ కానీ వాళ్ళు తీసినట్టు కనిపిస్తారు. కాకపోతే ఈ కేసును విచారణ చేసినప్పుడు అభ్యర్థి మరియు సుబ్బరాజు కొంత అక్కడ జరిగిన సంఘటన హైట్ చేసే విధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి శంకవరపాడు గ్రామస్తులు అయితే భారీ స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు మాటలు కూడా ఎక్కడ కనుకోకూడదు, వాళ్ళే నేరుగా ఆ కారు డోర్లు తీసి ఆ మందుబాటు చూపుతాం కానీ వెనక డిక్కీలో ఉన్నటువంటి గంజాయి తీసి ఇది గంజాయి అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చూపిస్తాం కానీ ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక రకంగా పోలీసులు దీన్ని వాళ్ళు చేసిన తప్పుని మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఒక అనుమానం అయితే వస్తుంది. దీని మీద మట్టికి శంకవరపాడు గ్రామస్తులు గట్టిగానే అంటే పోలీసులకు బలంగానే ఢీకొట్టి ఆ తప్పుని పోలీసులు చేస్తే ఎలాగా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసుల నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామస్తులు బెదిరిస్తూ కూడా పోలీసులు కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు ఇది గంజాయి తాకూడదు, గంజాయి తాకితే తాకిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, దీని మీద అంత కేసు విచారణ జరుగుతుంది, ఇది ఎవరిది, ఇలాంటి విషయాలు కూడా పోలీసులు వారిని భయపెట్టే ప్రయత్నం చేసినట్టు కూడా కనిపిస్తుంది. గ్రామస్తులు ఎక్కడ తగ్గినట్టు కూడా కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు ప్రజల్ని కాపాడుకోవాల్సిన వారు, తప్పు చేస్తే శిక్షించాల్సిన వారు, వాళ్ళే తప్పు చేసి కారు డ్రైవింగ్ చేసే టైంలో మద్యం సేవించడంతో పాటు టిక్కీలో అధిక మోతాదులో గంజాయి రవాణా చేస్తున్నారు. కాకపోతే గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఏంటి అనేది బట్టి పూర్తిగా విచారణ చేసిన తర్వాత కానీ ఆ విషయాలు బయటకు రావన్నట్టు కూడా అభ్యర్థి చెప్తున్నారు సుబ్బరాజు. కాకపోతే అసలు ఎందుకు గంజాయి అంటే వితౌట్ ఎనీ ఎస్కాట్ కానీ లేకపోతే ఎనీ పేపర్స్ కానీ అయితే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేసులో గంజాయి పట్టుకున్నట్టయితే దానికి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ గానే గంజాయి తరలించాల్సి ఉంటుంది, అది పోలీసు చేస్తారు. కాకపోతే ఇక్కడ సివిల్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు పోలీసు వ్యక్తులు అది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది బల్లికుర్ర SI నాగరాజు, అదేవిధంగా సతబాబులు CI నాగమల్లేశ్వరరావు ఇద్దరు కారులో ఉన్నట్టు కూడా ఆ పిల్లలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఎక్కడ విజువల్స్ లో కనిపించినట్టు తెలియదు. కాకపోతే పోలీసులు విచారణలో ఏం తెలుస్తుందా అని చెప్పేసి పూర్తిగా వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుందా శ్రీనివాస్? అంటే లోపల ఉన్న పోలీసులు ఎవరు, వాళ్ళు ఎక్కడి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? స్థానికంగా అంటే ప్రస్తుతం అక్కడ స్థానికంగా లభించిన ఆధారాలు ఆ కారు కానీ ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి కానీ ఆ కారు ఎవరు వాడుతున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రాథమికంగా లభించిన ఆధారాలు బట్టి వాళ్ళు అయ్యిండే వస్తూ వాళ్ళు బల్లిపుర SI నాగరాజు దాంట్లో ప్రయాణిస్తున్నాడు అన్నట్టుగా కూడా ఆ సమాచారం మట్టికి ఉంది. కానీ అది పూర్తిగా కన్ఫర్మేషన్ చేయాల్సిన బాధ్యత మట్టికి అడ్డంకి, ఎందుకంటే విచారణాధికారి ఇప్పుడు ప్రస్తావించడం. కాకపోతే అక్కడ అడ్డంకి సుబ్బరాజు ప్రవర్తించిన తీరు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శంకవరపాడు గ్రామ ప్రజల మీద అతను మాట్లాడుతున్న విధానం బట్టి చూస్తే మట్టికి ఇక్కడ ఏదో జరగడానికి జరిగింది, తప్పు జరిగింది, ఖచ్చితంగా ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే ఒక అనుమానం అయితే గట్టిగా వస్తుంది. ఎందుకంటే సాధారణంగా పోలీసులు అనేవాళ్ళు ఇటువంటి కేసులో ఇన్వాల్వ్ కాకపోయి ఉన్నట్టయితే ఒకవేళ గ్రామస్తులు ఆ తెలుగు ప్రకారం అనుమానం వ్యక్తం చేసిన ప్రకారం వాళ్ళు కానీ కాకపోయినట్టయితే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ ముందు నిలబెట్టే వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన కారు ఎవరి పేరు మీద ఆ గంజాయి ఎక్కడిది ఏంటి అనేది పూర్తిగా ఒక సమాచారం వచ్చింది. కాకపోతే వాళ్ళు పూర్తిగా ఆ కేసును పక్కన పట్టించడం కోసం కొద్దిగా హైట్ చేస్తున్నారా, లేకపోతే సివిల్ డ్రెస్ లో ఉండి మద్యం మత్తు ఖచ్చితంగా మద్యం మత్తులో శ్రీనివాస్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారా? గుద్దిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారా వాళ్ళు?
గుద్దిన తర్వాత ఆటో తిరగబడిపోయి 5గురికి గాయాలైన తర్వాత గ్రామస్తులు అక్కడ చేరే లోపల ఈ వేరే వాహనంలో వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి సమాచారం స్థానికంగా ఉన్నటువంటి అర్ధంకి సిఐకి సమాచారం ఇచ్చినట్టు అర్ధంకి సిఐ అదేవిధంగా లోకల్ ఎస్ఐతో కలిసి సంఘటన స్థలానికి వచ్చి ఆ కార్ని అంటే దాంట్లో ఉన్న గంజాయిని మరి పక్కకు తప్పించేదానికో లేకపోతే హైడ్ చేసేదానికో లేకపోతే ఈ కేసును పక్కదారి పట్టించేదాని కోసం మరి ప్రయత్నాలు చేశారు తెలియదు. సంఘటన స్థలానికి వచ్చిన అడ్డంకి పోలీసులు మట్టికి గ్రామస్తులు అడ్డుకున్న నేపథ్యంలో ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ గ్రామస్తులకి అక్కడ జరిగిన యాక్సిడెంట్ ఆటోలో ఉన్న వారికి గాయాలు అవటం ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ జరిగిన సంఘటన మీద ఆ విచారణ చేసిన కొంతమంది యువకులు ఆ కారులో చూస్తే డ్రైవింగ్ సీట్ కింద మద్యం బాటిల్ ఉంటాం, మద్యం కలిసి స్టేషాలు ఉంటాం, వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చారు, ఆటో వాళ్ళు ఏం తప్పులేదు, కారు వాళ్ళదే తప్పు అని చెప్పేసి ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విధానం బట్టి కూడా వాళ్ళు ప్రత్యక్ష క్రమంలో ఆ పోలీసులు ప్రవర్తించిన తీరు అనుమానం ఎక్కువై గ్రామస్తులు ఆ కారు డీకేజ్ ఓపెన్ చేయడం, దాంట్లో గంజాయి జరగటం, ఇది గంజాయి కాదా, ఇది గంజాయి పోలీసులు తరలిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అన్న విధంగా పోలీసులు ప్రశ్నించినప్పుడు పోలీసులు కూడా వాళ్ళని భయపెట్టే విధంగా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ జరిగిన సంఘటన బట్టి స్థానికంగా అంటే అది ఆ నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇలాకాలో ఇటువంటి జరగడం మరి అది రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఏ విధంగా ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారో అది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే జరిగిన సంఘటన మీద మటుకి ఈ జరిగిన ఈ గంజాయి తరలింపు మద్యం సేవించి వాహనం నడిపి ఆటోను ఢీకొట్టి 5గురు గాయాలయ్యే అయ్యే విధంగా చేసినటువంటి ఈ పనిలో ఖచ్చితంగా పోలీసులు ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది మాకు. ఇప్పుడున్న శంకరపాడు గ్రామస్తుల మటుకి ఖచ్చితంగా పట్టుబడుతున్నారు. మీ మీద కేసులు పెడతామని చెప్పేసి ఈ కారుని పోలీసులు అనుమతి లేకోకుండా ఎవరు డోర్ ఓపెన్ చేశారు, ఎవరు డిక్కీ ఓపెన్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు పదే గ్రామస్తుల్ని హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు ఇవేమీ లెక్క చేయకుండా వాళ్ళు క్షుణ్ణంగా అక్కడ ఉన్న వాటికి అంటే ఆ వీడియో తీసి వీడియోలు బయట పెట్టి ఇది పోలీసులు చేసిన పని. ఎందుకంటే దాంట్లో యూనిఫామ్ కూడా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. పోలీసులు కాకపోతే పోలీసు యూనిఫామ్ ఆ వెహికల్ లో ఎందుకు ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు క్లియర్ కట్ గా అయితే ఇందులో పోలీసు ప్రమేయం ఎంతవరకు ఉంది అదే తెలుస్తుంది. ఈ ఏపీ 27 CB 4789 అనే కారు ఎవరు యూజ్ చేస్తున్నారు, అది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అది గత కొంతకాలంగా ఎవరు హ్యాండ్ ఓవర్ లో ఉందనేది ఒక విషయం బయటకు వస్తే ఇది ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి పోలీసులు ఉన్నారా లేకపోతే మరి వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకవేళ వాహనం పోలీసులు ఉండి అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తీసుకెళ్తున్నారు. వాళ్ళ తీసుకెళ్ళిన సరే గంజాయి ఎందుకుంది, మద్యం బాటిల్స్ ఎందుకున్నాయనేది ఒక అనుమానం కూడా. కాకపోతే ఇక్కడ క్లియర్ కట్ గా జరిగిన సంఘటన లభించిన ఆధారాలు బట్టి ఈ వాహనం పోలీసులు నడుపుతున్నారు, మద్యం సేవించున్నారు, దాంట్లో గంజాయి తరలిస్తున్నారు. కాకపోతే ఆ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు, ఎలా తరలిస్తున్నారు, అసలు వీళ్ళు ఏదైనా కేసు మీద తరలిస్తున్నారా లేకపోతే ఏదైనా వ్యక్తిగతంగా తరలిస్తున్నారా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని బట్టి పూర్తిగా విచారణ నివేదిక బయటకు వస్తేనే తెలియపరిచింది. కాకపోతే ఇక్కడ ఒకటే అనుమానం అద్దెంకి సిఐ సుబ్బరాజు ప్రవర్తించిన తీరు అక్కడ ప్రజలకి చెప్తున్న సమాధానంలో మటుకి ఆ పోలీసులు తప్పు ఖచ్చితంగా ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తున్నది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తం మీద ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ పోలీసులు ఎక్కడో పట్టుకున్న గంజాయిని అఫీషియల్గా ఇంకో చోటుకి తరలిస్తున్నారో అనుకుందాం, అంటే స్టేషన్కో ఎక్కడైతే ఆ గంజాయిని ఉంచుతారో ఫర్ ది రిపోర్ట్ సేక్ వాళ్ళు తరలిస్తున్నారో అనుకుందాం. ఆ టైంలో కనుక ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగితే అక్కడ ఉన్నవాళ్ళు పారిపోవాల్సిన అవసరం ఉండదు, వెళ్ళి దాక్కోవాల్సిన అవసరం ఉండదు, అక్కడే ఉంటారు, స్థానికులతో మాట్లాడతారు. పొరపాటున వాళ్ళది ఒకవేళ పొరపాటు ఉంటే మాది పొరపాటు జరిగిందని చెబుతారు, లేదు స్థానికులది పొరపాటు ఉంటే అది ఎంత పెద్ద యాక్షన్ ఉంటుందో మనకు తెలిసిందే. సో అలా ఉంటుంది. కానీ ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు వేరే చోటకు పారిపోయారు, సడన్గా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఎవరు స్థానికులు ఏమైనా కాల్ చేసి పిలిచారా? లేదు, పోలీసులు ప్రత్యక్షమయ్యారు. అంటే సమాచారం ఎవరు ఇచ్చారు? ఎవరైతే పారిపోయారో వాళ్ళు ఇచ్చారు. కారులో యూనిఫామ్ క్లియర్గా కనపడుతుంది. పారిపోయారు అంటే ఖచ్చితంగా ఇది అఫీషియల్ ట్రాన్సాక్షన్ కాదు అనేది అర్థమవుతుంది. ఇదేదో సంథింగ్ అన్అఫీషియల్ వర్క్, డర్టీ వర్క్ అనేది అర్థమవుతుంది క్లియర్గా. సో పారిపోయిన వాళ్ళు పోలీసులే అని కూడా ఇప్పుడు క్లియర్గా ఇక్కడ కొంత సమాచారం ఉంది. ఆర్ఎల్స్ ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా ఉండాలి. క్లియర్గా యూనిఫామ్ కూడా కనిపిస్తోంది. పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చింది కాక అసలు లోపల చెయ్యి ఎవరు పెట్టారు, కవర్ బయటికి ఎవరు లాగారు, యూనిఫామ్ ఎవరు బయటకు తీశారు అని చెప్పేసి స్థానికుల్ని బెదిరిస్తున్నారు. అంటే దే ఆర్ ట్రయింగ్ టు కవర్ సంథింగ్.
అక్కడ అక్కడ అవే అనుమానాలు వస్తున్నాయి. అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆటో పడిపోయింది, పూర్తిగా ధ్వంసం అయింది, స్థానికులకు దెబ్బలు తగిలాయి. అలాంటప్పుడు ఎవరో ఈ యాక్సిడెంట్ చేసిందని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఆ కారులో ఎవరెవరు డ్రైవ్ చేశారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి. గంజాయి ఉంటే గంజాయి కొట్టారు, వాళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి, ఒకవేళ యూనిఫామ్ ఉండి అది వాళ్ళది కాకపోతే అన్అఫీషియల్గా పోలీస్ యూనిఫామ్ క్యారీ చేయడం కూడా తప్పే, దానికి సంబంధించి కూడా కేసు పెట్టాలి. ఇవన్నీ వదిలేసి స్థానికులను వచ్చి వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే, స్థానికులతో ఆర్గ్యూ చేస్తున్నారు అంటే ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది ఆబ్వియస్లీ. సో వాట్ యూ థింక్ వ్యూస్, మీకేమనిపిస్తుంది? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్గా సమాచారం రావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో ఈ అంశం మీద మరింత సమాచారాన్ని ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. టోర్నమెంట్ ముందు పెయింట్ Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.